యాత్రలు చేసినటువంటి భ్రమణకాంక్ష ఆదినారాయణ గారు ఆంగ్లంలో నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. వారు ఎక్కడికైనా నడిచే వెళ్తారు. బెజవాడ నుంచి ఈ సమావేశం కోసం ప్రత్యేకంగా వచ్చిన వారిని ఈ సమావేశంలో వారి అనుభవాలు చెప్పమని అడిగాం. ఆదినారాయణ గారు, ప్రొఫెసర్ ఆదినారాయణ గారు రండి సార్. ప్రొఫెసర్ ఆదినారాయణ గారు పాదాలైన స్వర్గాలు అంటారే. 35,000 కిలోమీటర్లు నడిచారు ఆయన 6 ఖండాలలో. నిరంతర అన్వేషణ. ఇక ఈనాటి మేటి సర్ప్రైజ్ శ్రీమతి అట్లూరు జయశ్రీ గారు స్టోక్ ఆన్ ట్రెంట్ నుంచి కేవలం ఈ వేడుక చేయడానికి వారి రెసిడెన్స్ వినిపించడానికి వచ్చారు. అట్లూరు జయశ్రీ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. మీ అందరి కర్తాలు వచ్చారు. రండమ్మా. లండన్ తీసుకెళ్ళాలి. సార్ ఎదురుగండి. ఇక ఈ కార్యక్రమం ఈరోజు తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో నిర్వహించబడుతోంది. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఎన్ బాలాచారి గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. బాలాచారి గారిని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. బహుశా కొత్త సంవత్సరంలో జరుపుకున్న తొలి సాహిత్య సభ అనుకోవచ్చేమో ఈరోజు. మీ అందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ సభా వేడుకలో పాల్గొనడానికి. ఈ సభని అధ్యక్షులు ఆచార్య కొలుపులు ఇన్నాక్ గారి తొలి పలుకుతో ప్రారంభిస్తున్నారు. ఆచార్య కొలుపులు ఇన్నాక్ గారు.